ప్రేమ ఉంటది, బాపా మాంకర ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ ఉంటది, భాई मानकर प्रेम, అక్క చెల్లెళ్ళ ప్రేమ ఉంటది, नानी भोड़ी मानकर प्रेम, సహోదరులుగా మన మధ్య ఉన్నది కూడా ప్రేమ. भाई भाई सब माने भाई बंधु मानकर प्रेम. మనమందరం ఏకంగా కూడి ఉన్నామంటే ଆମେ ଏଠାରେ ବସି ଅଛୁ ବୋଲି మనలో ఉన్నది ప్రేమ. ଆମ ପାଖରେ ପ୍ରେମ ଥିବା ପାଇଁ ବସି ତାଳି ଦେଇ ଧନ୍ୟବାଦ ଦିଅନ୍ତୁ. ఈ వాక్యాలను మీకు మూడు మాటలు చూపిస్తాను. ବାଇବଲରୁ ତିନିଟି ବିଷୟ ମୁଁ ଦେଖାଇବି ଆପଣମାନଙ୍କୁ. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ପ୍ରଥମ କୋରିନ୍ଥୀୟ ପତ୍ରିକା 13వ అధ్యాయము 13 ପର୍ବ 8వ వచనం. 8 ପଦ ଲେଖା ଅଛି. ପ୍ରଥମ କୋରିନ୍ଥୀୟ 13 ତାର 8 ଶୀଘ୍ର ସାହାଯ୍ୟ କରିବେ. ప్రేమ శాశ్వత కాలం ఉండును, ପ୍ରେମ ଚିରସ୍ଥାୟୀ ରହେ, ప్రవచనములైనను ଭାବବାଣୀ నిరర్థకములగును, ନିରର୍ଥକ ହେବ, భాషలైనను ଭାଷା నిలిచిపోవును, ଅଟକି ରହିବ, జ్ఞానమైనను ଜ୍ଞାନ నిరర్థకమగును. ବ୍ୟର୍ଥ ହେବ. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే ଏଟା କଣ ଲେଖା ଅଛି? ప్రేమ శాశ్వత కాలం ఉండును. ପ୍ରେମ ଚିରସ୍ଥାୟୀ ଅଟେ. మనం చూసుకున్నట్లయితే మీరు అనొచ్చు మనమే శాశ్వత కాలం ఉండలేకపోవచ్చు, మనకి గ్యారెంటీ లేదు. అలాంటి ప్రేమ ఎలాంటిది మనలో శాశ్వత కాలం ఉంటుంది. ଏଟା ଲେଖା ଅଛି ପ୍ରେମ କଦାପି ଶେଷ ହୁଏ ନାହିଁ, କିନ୍ତୁ ଯଦି ଭାବବାଣୀ ଥାଏ ତାହା ଲୋପ ହେବ, ଯଦି ପରଭାଷା ଥାଏ ସେ ସବୁ ନିବୃତ ହେବ, ଯଦି ଜ୍ଞାନ ଥାଏ ତାହା ଲୋପ ହେବ. ଆମେ ଦେଖୁଛୁ ଜଗତରେ ପ୍ରେମ ମନୁଷ୍ୟମାନଙ୍କର ପ୍ରେମ ଚିରସ୍ଥାୟୀ ରହେ ନାହିଁ. ఏ సమయంలో ఇప్పుడు దేవుడు మనం తీసుకెళ్తాడో మనకు తెలియదు. କେଉଁ ସମୟରେ ପ୍ରଭୁ ଆମକୁ ନେଇଯିବେ ଆମେ ଜାଣିନୁ. అలాంటి ప్రేమ శాశ్వత కాలం ఉంటుందని ఎలా చెప్పగలుగుతున్నాం? ପ୍ରେମ କଦାପି ଚିରସ୍ଥାୟୀ ରହିବ ବୋଲି କେମିତି ଆମେ କହିପାରିବା? దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. ଈଶ୍ୱର ଗୋଟେ କଥା କହିଲେ ప్రేమ ପ୍ରେମ ଚିରସ୍ଥାୟୀ ଥାଏ. మనం ఇక్కడ అందరూ ఇలా ఏకగ్రీవం కూర్చున్నామంటే ଏ ପ୍ରକାର ଆମେ ସମସ୍ତେ ଏକତ୍ର ହୋଇ ఒక ବସିଛୁ. కుటుంబం ఏర్పడాలంటే ఒక కుటుంబం ఏర్పడాలంటే ଗୋଟେ ପରିବାର ଗଠନ ହେବା ପାଇଁ ହେଲେ ఒక క్లాస్ రూమ్ లో ఒక పిల్లలు ఉన్నారంటే ଗୋଟେ କ୍ଲାସ ରୁମ ରେ ପିଲାମାନେ ରହିଛନ୍ତି ବୋଲେ వాళ్ళందరూ ఐక్యతగా మాట్లాడుకుంటున్నారు. ସେମାନେ ଏକତା ସହିତ ସେମାନେ କଥା ହୁଅନ୍ତି, వాళ్ళు ఒకరు ఒకరు ప్రేమను కల్పించుకుంటారు. ସେମାନେ ପରସ୍ପର ମଧ୍ୟରେ ପ୍ରେମ ବାଣ୍ଟି ହୁଅନ୍ତି. 2000 సంవత్సరాల క్రితం 2000 ବର୍ଷ ପୂର୍ବେ యేసు ప్రభు వారు ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ నీ కోసం నా కోసం ତୁମ ପାଇଁ ମୋ ପାଇଁ తన ప్రేమను మనపై వ్యక్తపరిచారు. ତାଙ୍କରି ପ୍ରେମ ଆମ ପାଇଁ ବ୍ୟକ୍ତ କଲେ. మనం నిజమైన ప్రేమ అనేది ବାସ୍ତବର ପ୍ରେమ తల్లిదండ్రుల ప్రేమ అనుకుంటాం. ପିତା ମାତାର ପ୍ରେମ ଭାବିଥାଉ. తల్లి చిన్ననాటి ప్రాయంలోనే ప్రేమిస్తుందేమో, ମା ଛୋଟ ବାଲ୍ୟାବସ୍ଥାରୁ ପ୍ରେమ କରେ, తండ్రి మనకి ఇష్టమైన చోటుని ప్రేమిస్తాడేమో. ପିତା ଆପଣା ଇଚ୍ଛା ଅନୁସାରେ ପ୍ରେମ କରେ. కానీ నిజమైన దేవుడు ବାସ୍ତବ ଈଶ୍ୱର శాశ్వత కాలం మనపై ప్రేమ చూపుతాడు. ଆମକୁ ଚିରସ୍ଥାୟୀ ପ୍ରେమ କରେ. ତାଳି ଦେଇ ଧନ୍ୟବାଦ ଦିଅନ୍ତୁ. కాబట్టి మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 8వ వచనంలో శాశ్వతమైన ప్రేమ నీపై నాపై దేవుడు కురిపిస్తున్నాడు. ପରମେଶ୍ୱର ତୁମ ପାଇଁ ମୋ ପାଇଁ ପ୍ରଥମ କୋରିନ୍ଥୀୟ 13:8 ପଦରେ ସଦାକାଳ ସେ ଆମମାନଙ୍କୁ ପରଖନ୍ତି. ప్రవచనం మీద అడ్డుమైపోవచ్చు, ଭାବବାଣୀ ନିବୃତ ହୁଏ, కానీ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ପ୍ରେମ ଚିରସ୍ଥାୟୀ ରୁହେ. తల్లి మనలో ఒకసారి గర్భం వహించి తను మర్చిపోవచ్చు, కానీ దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు విడువడి ମା ఎడబాయడు. ଗର୍ଭଧାରଣ କରି ଆମକୁ ଜନ୍ମ ଦେଇ ସେ ଭୁଲି ଯାଇପାରେ, କିନ୍ତୁ ଈଶ୍ୱର କଦାପି ଭୁଲନ୍ତି ନାହିଁ. మనం అనుకోవచ్చు మనకి కష్టం వస్తే ఎవరు పట్టించుకోవట్లేదు. ଆମକୁ ଯଦି ଦୁଃଖ କଷ୍ଟ ଆସେ କେହି ଆମର ମନୋଯୋଗୀ ହେବେ ନାହିଁ. మనకి అనారోగ్యం పాలైతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. ଆମକୁ ଅସୁସ୍ଥ ଯଦି ପୀଡ଼ିତ ପୀଡ଼ା ଅବସ୍ଥାରେ ଆସେ ଆମକୁ ଡାକ୍ତର ପାଖକୁ ଯାଇଥାଉ. మరి మానసిక బాధ అయితే ఎవరి దగ్గరికి వెళ్తాం? మనం ମାନସିକ ଯଦି ଦୁଃଖ ହେଲେ କାହା ପାଖକୁ ଯିବୁ? దేవుడే మనకి దిక్కు. ଈଶ୍ୱର ଆମମାନଙ୍କର ସବୁ କିଛି. ఆయన మనపై ప్రేమ చూపకపోతే మనం ఏ పాటి వారు? ଯଦି ସେ ଆମମାନଙ୍କ ପ୍ରତି ପ୍ରେମ ଦେଖାଇ ନଥାନ୍ତା ଆମେ କି ପ୍ରକାର ହୋଇଥାନ୍ତୁ? ఆయన నిన్న నేడు నిరంతరం ସେ ఏకరీతిగా ଆଜି କାଲି ଚିରକାଳ ସର୍ବଦା ସମାନ ଅଟନ୍ତି. మనుషుల పరిస్థితిని బట్టి మారిపోతారు. ମନୁଷ୍ୟର ପରିସ୍ଥିତି ସେମାନେ ବଦଳି ଯାଆନ୍ତି. డబ్బులు బట్టి మన దగ్గరికి వస్తారేమో, ଟଙ୍କା ପାଇଁ ସେ ଆମ ପାଖକୁ ଆସନ୍ତି, మన వస్త్రాలు చూసి వస్తారేమో, ଆମର ଲୁଗା ଦେଖି ଆସନ୍ତି. కానీ దేవుడు మన హృదయాంశను ఎరిగిన దేవుడు. ଈଶ୍ୱର ଆମମାନଙ୍କୁ ଅନ୍ତର ଜାଣନ୍ତି. కాబట్టి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు గారు మనకి ఎంతగానో స్పష్టంగా ତେଣୁ ପ୍ରଥମ କୋରିନ୍ଥୀୟ 13:8ରେ ସାଧୁ ପାଉଲ କେତେ ବିଷୟ ଲେଖୁଛନ୍ତି? ఈరోజు దేవుడు నీపై నాపై శాశ్వతమైన ప్రేమను కురిపిస్తున్నాడు. ପ୍ରତିଦିନ ତୁମ ଉପରେ ମୋ ଉପରେ ସେ ଚିରସ୍ଥାୟୀ ପ୍ରେମ ଢାଳନ୍ତି. కాబట్టి మనం ఆయన ప్రేమకు మనం అర్హులుగా ఉండాలి. ଆଉ ସେ ତାଙ୍କର ପ୍ରେମ ନିମନ୍ତେ ଆମେ ଯୋଗ୍ୟତା ହୋଇ ରହିବାର ଅଛି. అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. ଆଉ ସେଇ ପ୍ରଥମ କୋରିନ୍ଥୀୟ 14:1 ପଦ ପ୍ରେମର ଅନୁସରଣ କର, ପୁଣି ଆତ୍ମିକ ଦାନ ସବୁ ପାଇବା ନିମନ୍ତେ ବିଶେଷତଃ ଯେପରି ଭବାନୀ କହିପାର ଏଥି ନିମନ୍ତେ ଏକାନ୍ତ ଚେଷ୍ଟା କର. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే ତା କଣ କୁହାଯାଉଛି? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ପ୍ରେମର ଅନୁସରଣ କର. ఈ లోకంలో దేనికోసం ప్రయాసపడుతున్నాం? మనం ଏଇ ଜଗତରେ ଆମେ କଣ ବିଷୟରେ ପ୍ରୟାସ କରୁଛୁ? డబ్బు కొరకు ప్రయాసపడతాం, ଟଙ୍କା ପାଇଁ ପ୍ରୟାସ ହଉଛୁ, ఇతరుల మీద కోపపడి ଅନ୍ୟ ప్రయాసపడతాం, ଲୋକ ଉପରେ ରାଗିବା ପାଇଁ ପ୍ରୟାସ ହଉଛୁ, అనేక వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడతాం. ଅନେକ ବିଷୟ ବୃଦ୍ଧାଜନକ ବିଷୟରେ ଆମେ ପ୍ରୟାସ ହଉଛୁ. 2000 సంవత్సరాల క్రితం 2000 ବର୍ଷ ପୂର୍ବେ దేవుడు నీ కోసం నా కోసం ప్రయాసపడుతూ ఉన్నాడు. ଈଶ୍ୱର ତୁମ ପାଇଁ ମୋ ପାଇଁ ପ୍ରୟାସ ହେଲେ ఆ ప్రయాస ఏంటి తెలుసా? ସେ ପ୍ରୟାସ କଣ? మన పాపములన్నిటిని ఆయన శిలువ మీద మోసాడు. ଆମମାନଙ୍କର ପାପ ସବୁ ସେ କୃଷରେ ବୋହିଲେ. ତାଳି ଦେଇ ଧନ୍ୟବାଦ ଦିଅନ୍ତୁ. ହାଲେଲୁୟା. ఏంటంటే దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన మన పడవలసిన బాధ అంతా ఆయన పట్టాడు. 2000 ବର୍ଷ ପୂର୍ବେ ଆମେ ଯେଉଁ ଦୁଃଖ ବହିବାର ଅଛି ପଡିବାର ଅଛି ସେଇ ଦୁଃଖ ନିଜେ ସେ ବହନ କରି ଅଛନ୍ତି. దేవుడు మన కోసం
కోసం ప్రయాసపడ్డాడు. ସେ ଆମ ପାଇଁ ପରିଶ୍ରମ କରିଅଛନ୍ତି। ఒక తల్లి తన బిడ్డను కంటే ప్రయాసపడుతుందేమో. ଗୋଟେ ମା ଜନ୍ମ ଦେଇଥିବା ପୁଅ ପାଇଁ ଝିଅ ପାଇଁ ପରିଶ୍ରମ କରିଥାଏ। దేవుడు నీపై నాపై ప్రేమ చూపుతాడు. ଈଶ୍ୱର ତୁମ ପାଇଁ ମୋ ପାଇଁ ପ୍ରେମ ଦେଖାଇଲେ। 2000 సంవత్సరాల క్రితం నుండి 2024 సంవత్సరం 2000 ବର୍ଷରୁ 24 ବର୍ଷ ପର୍ଯ୍ୟନ୍ତ ସେ ଆମକୁ ପ୍ରତି ପ୍ରେମ ଦେଖାଇଛନ୍ତି। హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా। ఇక్కడ దేవుడు మాట చెప్తున్నాడు, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడాలి. ହେଲେ ଈଶ୍ୱର କହନ୍ତି ପ୍ରେମର ଅନୁସରଣ କର। మనుషులకు అర్థమైన వాటి వైపు దృష్టి వెళ్తూ ఉంటారు, ମନୁଷ୍ୟ ଲୋକମାନେ ବୃଥା ବିଷୟ ଆଡକୁ ଗତି କରନ୍ତି, కానీ ప్రేమ వైపు ఎవరికి దృష్టి କିନ୍ତୁ వెళ్ళదు. ପ୍ରେମ ଆଡକୁ ଦୃଷ୍ଟି ఆకర్ଷణ କରନ୍ତି ନାହିଁ। మనకు కరోనా అనేది ఎందుకు వచ్చింది తెలుసా మీకు? କାରଣ କାହିଁକି ଆସିଲା ଆପଣ ଜାଣନ୍ତି କି? ఒక దేశం పట్ల ప్రేమ లేదు. ଗୋଟେ ଦେଶ ବିରୁଦ୍ଧରେ ଦେଶରେ ପ୍ରେମ ନାହିଁ ଅତିବାହିତ କାରଣ దేవుడు ప్రతి దేశానికి ఒకే దేవుడు. ପ୍ରତି ଦେଶ ପାଇଁ ସମସ୍ତ ଦେଶ ପାଇଁ ଏକ ଈଶ୍ୱର ଅଟନ୍ତି। ତାଳି ଦେଇ ଧନ୍ୟବାଦ ଦିଅନ୍ତୁ। ହାଲେଲୁୟା। మీ భాష వేరు, మా భాష వేరు, ଆପଣଙ୍କର ଭାଷା ଅଲଗା, ମୋର ଭାଷା ଅଲଗା, మన రూపం ఒకటే. କିନ୍ତୁ ସ୍ୱରୂପ ଗୋଟିଏ ଏକା। దేవుడు ఆదిలో సృష్టిని మొదలు పెట్టినప్పుడు ଆଦିରେ ଯେତେବେଳେ ସୃଷ୍ଟିରେ ପ୍ରାରମ୍ଭ କଲେ మనందరినీ ఒకే ఊపిరి ఊదాడు. ସେ ଏକମାତ୍ର ପ୍ରାଣବାୟୁ ଫୁଙ୍କିଛନ୍ତି ଆମ ଭିତରକୁ। ହାଲେଲୁୟା। మనందరిలో ఉండేది రెడ్ కలర్ బ్లడ్. ଆମ ସମସ୍ତଙ୍କ ପାଖରେ ଲାଲ ବର୍ଣ୍ଣ ଏକରେ ଅଛି। ఒకళ్ళు నల్లగా ఉండదు, ఒకళ్ళు తెల్లగా ఉండదు. ଜଣ ପାଖରେ କଳା ରହିବ ନାହିଁ କି ଧଳା ରହିବ ନାହିଁ। మనుషులు తెల్లగా ఉండొచ్చు, నల్లగా ఉండొచ్చు. ମନୁଷ୍ୟମାନେ କଳା ଧଳା ରହିପାରନ୍ତି, వాతావరణం బట్టి మారుతుంది. ସେଟା ମାନେ ଜଳବାୟୁ ହେତୁ ଆସିପାରେ। కానీ దేవుడు నీలో నాలో పోసిన ఊపిరి ఒకటే. ତୁମ ଉପରେ ମୋ ଭିତରେ ଫୁଙ୍କିଛନ୍ତି ପ୍ରାଣବାୟୁ ଈଶ୍ୱରଙ୍କର ଧନ୍ୟବାଦ ଦିଅନ୍ତୁ। ହାଲେଲୁୟା। హల్లెలూయా. ఎలాగైతే ఊపిరి ఒక్కటే పోసాడో అలానే దేవుడు నిన్ను నన్ను ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు. ଯେପରି ତାଙ୍କର ଗୋଟିଏ ମାତ୍ର ପ୍ରାଣବାୟୁ ଫୁଙ୍କିଛନ୍ତି ସେଇ ପ୍ରକାର ଗୋଟିଏ ପ୍ରକାର ଆମକୁ ପ୍ରେମ କରନ୍ତି ତୁମକୁ ମଧ୍ୟ। ఆయన చూపిన ఏక ప్రేమ కొరకు మనం కూడా ప్రయాసపడుతున్నాం. ତାଙ୍କ ପ୍ରେମ ଦେଖାଯାଏ, ପ୍ରେମ ପାଇଁ ମୁଁ ପରିଶ୍ରମ କରୁଛନ୍ତି ସେ। కాబట్టి మనందరం ప్రేమ కలిగి ఉంటాం. ଆମେ ପରସ୍ପରକୁ ପ୍ରେମ ସହିତ ବଞ୍ଚିବା। ତାଳି ଦେଇ ଧନ୍ୟବାଦ ଦିଅନ୍ତୁ। అది మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయం 13 వచ్చింది. ସେ ପ୍ରଥମ କରନ୍ତିୟ ତାର 13 ପଦ ଅତଏବ ବିଶ୍ୱାସ ଭରସା ପ୍ରେମ ଏହି ତିନି ସ୍ଥାୟୀ ଅଟେ ଆଉ ଏମାନଙ୍କ ମଧ୍ୟରେ ପ୍ରେମ ଉତ୍କୃଷ୍ଟ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। కాగా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ మూడులో నిలిచి వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమ. ସବୁଠାରୁ ଉତ୍କୃଷ୍ଟ ବିଷୟ ହେଉଛି ପ୍ରେମ। రకరకాల ప్రేమ చూపిస్తుంటారు మనుషులు. ଭିନ୍ନ ଭିନ୍ନ ପ୍ରକାର ପ୍ରେମ ଲୋକ కానీ ଦେଖାଉଥିବେ, దేవుడు శ్రేష్టమైనది నిలిచి କିନ୍ତୁ ଈଶ୍ୱର ଉତ୍କୃଷ୍ଟ ପ୍ରେମ ଦେଖାଇଛନ୍ତି। ତାଳି ଦେଇ ଧନ୍ୟବାଦ ଦିଅନ୍ତୁ। మనుషులు అనేకమైన ప్రేమలు ఉంది, దేవుని ప్రేమను మర్చిపోతూ ఉన్నారు. ମନୁଷ୍ୟମାନେ ଅନେକ ପ୍ରେମରେ ଆକୃଷ୍ଟ ହୋଇକରି ସେମାନେ ତାର ପ୍ରେମ ପସନ୍ଦ ଦଉଛନ୍ତି, కాబట్టి మనలో చాలా మందికి కోపాలు ఉంటాయి, అవునా కదా? କିନ୍ତୁ ଆମେ ଦେଖୁଛୁ ଅନେକ ଲୋକ ବେଶୀ ବିରକ୍ତ ମନ ବା କ୍ରୋଧ ମନ ଥିବ। కోపం ఉన్న చోట ప్రేమ ఉండదు. ଯେଉଁଠି କ୍ରୋଧ ଥିବ ସେଠି ପ୍ରେମ ଥିବ ନାହିଁ। ఒక కుటుంబం కట్టబడాలంటే ప్రేమ నిలిచి ఉండాలి. ଗୋଟେ ପରିବାରକୁ ନିର୍ମାଣ କରାଯାଏ ପ୍ରେମ ଥିବାର ଅଛି। ఒకనాడు దేవుడు నీపై నాపై ప్రేమ చూపకపోతే నాడు మనం జన్మించలేకపోయాము. ଏକ ଦିନ ଈଶ୍ୱର ଯଦି ତୁମ ପ୍ରେମ ନ ଦେଖାଇଥାନ୍ତେ ତାହେଲେ ଆମକୁ ଏ ପ୍ରକାର ଜନ୍ମ ଦେଇନଥାନ୍ତେ। ఒక తల్లిదండ్రులు ప్రసవ వేదన పడినప్పుడు నాకు వద్దు అని అనుకుంటే, ଗୋଟେ ମା ପ୍ରସବ ବେଦନା ପଡିବା ସମୟରେ ମୋତେ ନାହିଁ ବୋଲି ସେ କହନ୍ତି, ఒకవేళ ଆశ్రయించుకుంటే, ଯଦି ବା ସେ ଘୃଣା କରିଥାନ୍ତେ, మనపై ప్రేమ చూపకపోతే ଆମ ପ୍ରତି ପ୍ରେମ ଦେଖାଇ ନଥାନ୍ତେ, మనం బయటకు వస్తామంటారా? ଆମେ ବାହାରକୁ ଆସିପାରିବୁ କି? అది అసాధ్యం. ଅସମ୍ଭବ ସେଇଟା। కాబట్టి దేవుడు ఒక తల్లి అలా బిడ్డను మరుకున్నా ఉంటే దేవుడు నిన్ను నన్ను కూడా మరుకున్న తన ప్రేమని ఇంకా ଯଦି ବା ମା ନିଜେ ସେ ପ୍ରକାର ଯଦି ନ ଭୁଲି ତାକୁ ପ୍ରେମ କରିବାକୁ ଇଚ୍ଛା କରିଥାଏ ତାହେଲେ ପରମେଶ୍ୱର ତୁମ ପ୍ରତି କେତେ ପ୍ରେମ ଦେଖାଉଛନ୍ତି। హల్లెలూయా. ହାଲେଲୁୟା। ప్రతి మాట విలువైనది దేవుడి మాట. ପ୍ରତ୍ୟେକ ବିଷୟ ପ୍ରଭୁଙ୍କର କଥା ମୂଲ୍ୟବାନ ଅଟେ। ఆ మాటలో శ్రేష్టమైనది దేవుడు ప్రేమ ఉంచాడు. ସେଇ ମୂଲ୍ୟବାନ କଥାରେ ଏକ ଶ୍ରେଷ୍ଠ ପ୍ରେମ ରଖିଛନ୍ତି, ଉତ୍କୃଷ୍ଟ ପ୍ରେମ। ఆజ్ఞల్లో దేవుడు ప్రేమ అనేది పెట్టాడు. ଆଜ୍ଞା ମାନଙ୍କ ମଧ୍ୟରେ ପ୍ରେମ ରଖିଛନ୍ତି। ఆజ్ఞను విడిచిపెట్టి మనము ଆଜ୍ଞାକୁ ଆମେ ଛାଡି ଦେଇ వెనక్కి పడితే మనక ଯଦି ଆମେ ପଛକୁ ଦେଖିଥାଉ తప్పనిసరిగా శిక్ష పడుతున్నాం. ନିଶ୍ଚିତ ଭାବରେ ଆମେ ଦଣ୍ଡିତ ହେବୁ। ఈ లోకంలో మనం వెళ్ళాల్సిన ప్రతి దానికి టికెట్ ఉంటుంది. ଆଉ ଜଗତରେ ଯିବା କୁଆଡେ ଯିବାର ଅଛି ବୋଲେ ଟିକେଟ କିଣିବାକୁ ପଡିବ। టికెట్ లేకుండా ప్రయాణం కొనసాగిద్దాం. ବିନା ଟିକଟରେ ତମେ ଯାତ୍ରା କରିପାରିବ କି? కొనసాగుతాం. ନାଇଁ, ఈ ଯାଇପାରିବ। లోకంలో కూడా మనం దేవుడు ప్రతి దానికి ఆజ్ఞించాడు మనకి. ପରମେଶ୍ୱର ଜଗତ ମଧ୍ୟରେ ପ୍ରତି ବିଷୟକୁ ଆଜ୍ଞା ଦେଇଅଛନ୍ତି। ఆజ్ఞని టికెట్ మనం ସେ కొనుక్కోకపోతే ଆଜ୍ଞା ହୋଇଥିବା ଟିକଟ ଯଦି ଆମେ କିଣିବା ନାହିଁ పల్లపు రాజ్యం ତାହେଲେ ଆମେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ଯାଇପାରିବା ନାହିଁ। హల్లెలూయా. ହାଲେଲୁୟା ହାଲେଲୁୟା। కాబట్టి మనందరం ప్రేమ కలిగి ఉంటే ప్రయాసం. ସେଥିପାଇଁ ଆମେ ସମସ୍ତେ ପ୍ରେମର ଅନୁସରଣ କରିବା ପାଇଁ ପ୍ରୟାସ ହେବା। ఒక బట్టల షాప్కి వెళ్ళామనుకో, ଗୋଟେ ଲୁଗା ଦୋକାନ ଗଲୁ ଯିବା ଗଲୁ దేన్ని ఎంచుకుంటాము? କଣ ଆମେ ବାଛି ନେବୁ? ఆడవాళ్ళు అయితే చాలా సర్చ్ చేస్తారు. ସ୍ତ୍ରୀ ମାନେ କେତେ ପ୍ରକାର ଶାଢୀ ନାନା ପ୍ରକାର ଖୋଜୁଥିବେ। ఏ కలర్ బాగుంది, କୋଉ କଲର ଭଲ ଅଛି, ఎలాంటి తీసుకుంటే బాగుంటుంది, କେମିତି ଭଲ ଥିବ, అట్రాక్షన్ ఉంటే କୋଉଟା బాగుంటుంది, ବେଶୀ ଆକର୍ଷଣଜନକ ଥିବ, అలాంటి వాటి కొరకు ఆశపడుతూ ఉంటాం. ସେଇ ବିଷୟ ଗୁଡିକ ଆଶା ନେଇଥିବ। దేవుడు కూడా మనలో ఏం ఆశపడుతున్నాడు? ପ୍ରଭୁ ଆମ ପାଖରେ କଣ ଆଶା ନେଉଛନ୍ତି? ప్రేమ కలిగి ఉంటే ప్రయాసపడడం. ପ୍ରେମର ଅନୁସରଣ କରିବା ପାଇଁ ଚେଷ୍ଟା କର। ହାଲେଲୁୟା।